దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజ సమర్పించు వారి ఉద్దేశములు: బాల స్నేహ సింధు థామస్లకి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయమని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. అనిత కిరణ్ కుటుంబం వారి తోబుట్టువుల కుటుంబాలకు మధ్య ప్రేమ సమాధానం దయచేయమని చిన్న బత్తని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో శాంతి సమాధానం కోసం మరియు అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సౌజన్య సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఐ ఫ్రెడ్రిక్ ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు అన్నమ్మ ఫెలిషియా రూబెన్ సమర్పించు దివ్యబలి పూజ. టి ప్రదీప్ రెడ్డి స్త్రీలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దివ్యబలి పూజ. జూడ్ యాంటోనీ మేరీ అర్చన జోయల్ వెలాంగినికి వెళ్తుండగా వారి ప్రయాణం సురక్షితంగా జరగాలని దేవుడు వారికి తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. కోదమగుండ్ల విజయ్ కుమార్ రాణి మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. మర్రి పాపయ్య మార్తమ్మ జాకోబు అనుష ప్రసన్న సందేశ్ కుమార్లకి మంచి ఆరోగ్యం దయచేయమని అప్పు సమస్యలు తొలగిపోవాలని వారి పిల్లలకు మంచి చదువుల కోసం సమర్పించు దివ్యబలి పూజ. పాశం రాజారత్నం లావణ్యలకు మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. కోదాటి జ్వానిస్ జోస్పిన్ దేవుని కృపాశీర్వాదాల కోసం రవికుమార్కి మంచి వివాహ సంబంధం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. గొర్రె వెంకమ్మ అనిత సునీత సంధ్య నవ్య సచిత సింధులకు మంచి ఆరోగ్యం దయచేయమని సైదులకు మద్యపానం నుండి విడుదల కోసం నరసమ్మ సమర్పించు దివ్యబలి పూజ. పెరుమాల రాములు భాగ్యమ్మ రాజేష్ విమల నారాయణ రజిత బక్కమ్మలకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి పిల్లలు దీపు చింటూ రిద్విక రిషితలకు మంచి చదువులు బంగారు భవిష్యత్తు దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. మర్రి బాలశౌరి నీలమ్మ సుజాత మేరీమాత వనిత కవిత రేఖ సునీతలకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి కుటుంబాలను దేవుడు దీవించాలని వారి పిల్లలకు మంచి చదువుల కోసం సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్యబలి పూజను స్పాన్సర్ చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు చేయబోతున్న మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ హృతిక్ సాగర్ స్నేహ సాగరిలకు బంగారు భవిష్యత్తు కోసం కిరణ్ చేసే పనులన్నిటిలోనూ సక్సెస్ దయచేయమని మంచి ఆరోగ్యాలను ప్రసాదించమని చిన్న బత్తిని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. గాదే లూదురెడ్డి ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యము లభించాలని మరియు నిహారిక అభిషేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి శ్వేత సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు యశ్వంత్ వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు చేయి వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం ఇందిరా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని వారి బిడ్డలను దీవించాలని మాదాను దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్ జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలేష్ అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి విజయ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి మోహన్ రెడ్డి సుందరి సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి స్టెనిస్లాస్ మరియు తేజ రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇతిషా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మారియా దివ్యలకు మంచి చదువు ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్ రజని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హర్షిత హనిలను దేవుడు దీవించాలని వారి ప్రత్యేకమైన ఉద్దేశములు నెరవేరాలని తుమ్మా అంతోనిరెడ్డి మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు స్వాతి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు హృతిక్ సాగర్ స్నేహ సాగరికలకు బంగారు భవిష్యత్తు దయచేయమని చిన్నబత్తిని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పోర్ సంస్థ అభివృద్ధి కోసం థామస్ అమ్మకి మంచి ఆరోగ్యాలు దయచేయమని మనోహర్ రెడ్డి సోనియా ఆరవ్లని దేవుడు దీవించాలని థామస్ అమ్మ సమర్పించు దివ్యబలి పూజ. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీవు అతని ముఖమును వెదకుము అని నా హృదయము ప్రబోధించినది. ప్రభు, నేను నీ ముఖమును వెదకుచుంటిని, దానిని నా నుండి దాచుకొనుకుము.
పవిత్రాత్మ నామమున. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థన సహాయముతో ఈ దివ్య పూజా బలిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో డివైన్ వాయిస్ ఐసి అని ఛానల్ ద్వారా పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, అలాగే ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు దివ్య పూజా బలిని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఎలాంటి దీవెనలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, మీ కుటుంబంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతున్నారో ప్రభువుకు చెప్పండి. అందరం కలిసి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మీ అందరి ఉద్దేశాల కొరకు ఈ దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. ఎందుకో నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బాపడానికి నరరూపిగా ఈ లోకానికి వచ్చావు. నా శాపములను తొలగించడానికి నీవు శిలువ మీద నలిగిపోయి వేలాడుతీవి దేవా. అయ్యా, నా పాపాలను తెలుసుకుని నా శాపాల నుండి విడుదల పొందుకుని పశ్చాత్తాప హృదయముతో మీ దగ్గరకు వచ్చే మహాభాగ్యాన్ని, మహాకృపను ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మా అందరికీ దయచేయండి దేవా అని విశ్వాసముతో పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేద్దాం. నా పాపము బాప నరరూపివైనావు, నా పాపము బాప నరరూపివైనావు,
నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూచి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియ కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుము. నీతో పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుని మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనముల వరకు. సొదొమ పాలకురారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గుమర పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడును విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోవు తీసుకొనుడు,
ప్రభువిట్లా అనుచున్నాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరము వల్ల ఎర్రగానున్నను మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత పడుదురు. ప్రభుడనైన నా పలుకు ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను మోషే ధర్మశాస్త్రము కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే గాని ఆ భారములను మోయువానికి సాయపడుటకు తమ చిటికెన వేలునైనా కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారి మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసుకుందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరినీ గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషములోనే భాగము. క్రీస్తువా నీకు మహిమ కలుగునుగాక.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16 నుంచి 20వ వచనాల వరకు ధ్యానం చేసినట్లయితే ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ సమయంలో దేవునితో కొంత సమయాన్ని గడుపుతూ ప్రభు యొక్క శ్రమలను పాటులను ధ్యానం చేస్తూ మారు మనసుతో పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి రండి. మీ యొక్క పాపపు క్రియలను విడనాడి ఈ లోకపు బలహీనతలను విడనాడి దేవునికి ఇష్టమైనటువంటి ప్రకారము బాటలో నడవమని మొదటి పట్టణము ద్వారా దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, అంటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడంటే వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ, తనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులకు, అలాగే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మాలాంటి సేవకులందరికీ కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఈ పని చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఏ పని చేయకూడదంటే ఈరోజు మనం మత్తయి సువార్త 23 నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రభు జనసమూహములతోనూ శిష్యులతోనూ ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను మోసే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకుల గురించి పరిచయుల గురించి దేవుడి విధంగా మాట్లాడుతున్నారు. వారు మోసే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. మోసే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ సమాజంలో మేము చెప్పిందే వినాలి, మేము అనుకున్నది జరగాలి అని ప్రజలను ఎన్నో విధాలుగా మరి ఇబ్బంది పరుస్తున్నటువంటి వర్గము ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు. ప్రభు ఎందుకు వీళ్ళ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్తున్నాడంటే వీళ్ళు బోధించినదేమో వీళ్ళకి తెలియదు. మోసే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, కానీ ఆ మోసే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పాటించటం లేదు. కాబట్టి ప్రజలైనటువంటి మీరు, దేవుని బిడ్డలైనటువంటి మీరు, వారి క్రియలను బట్టి కాక వారు బోధించినటువంటి సత్యాన్ని మాత్రమే చూడండి. ఎందుకంటే వాళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళ క్రియలు మాత్రం దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. క్రియలను చూసి మీరు వాక్యాన్ని వింటే మీరందరూ కూడా నిరాశకు గురి అవుతారు. కాబట్టి వారి జీవిత విధానాన్ని చూడకుండా వారి పాటు బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్ర మాటలను మాత్రమే ఆలకించి ఆ ధర్మశాస్త్రం ప్రకారమే జీవించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకు ఈ మాట ప్రభు మరి ప్రజలకు చెప్తూ ఉన్నాడంటే వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము లభిస్తుంది. ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. బోధకులైనటువంటి మేము బోధించడం మాత్రమే మేము చేసినట్లయితే, దానిని ఆచరించకపోతే దానికి పనిష్మెంట్ అనేది బహు గొప్పగా ఉంటుంది. కాబట్టి వారి క్రియలను బట్టి వారికి పరలోకమా నరలోకమా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు బోధిస్తున్నారు, బోధించిన సత్యాన్ని మాత్రమే మీరు గమనించండి, కానీ మీరు తీసుకోండి, కానీ వారి జీవితం వైపు మీరు చూడవద్దు. వాళ్ళు కూడా బలహీనులే, వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళను వాళ్ళ జీవిత విధానాన్ని మాత్రం మీరు పట్టించుకోవద్దు అని ప్రభువు చెప్తున్నాడు. చాలామంది మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఈయన బోధిస్తే ఆయన జీవితం కూడా అలాగే ఉండాలని మనం అందరం కూడా ఆశపడుతూ ఉంటాం. ఎక్కువగా ఎలాంటి సేవకులను మనం ప్రేమిస్తాము, ఎక్కువగా ఎలాంటి సేవకులతో మనం పరిచయం ఏర్పాటు చేసుకుంటాము, సేవకులు ఎలా ఉండాలని ఆశపడుతూ ఉంటామంటే వారు బోధించటంతో పాటు వారి జీవిత విధానం కూడా అలాగే ఉన్నప్పుడు వారిని మనం అభినందిస్తూ ఉంటాం, అభిమానిస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం.
వారితో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, వారితో కొంత సమయాన్ని గడపాలని ఆశపడుతూ ఉంటాం. కానీ బోధించింది ఒకటి, జీవించేది ఇంకొకటి అంటే ఎక్కువగా ఇష్టపడం. అందుకని ప్రియ సహోదరులారా, వారి పట్ల మనకు ఒకలాంటి వ్యతిరేకత భావం. వాక్యాన్ని వింటాం, దేవునికి భయపడి వాక్యాన్ని వింటాము, కానీ హృదయంలో మాత్రం వాళ్ళని గురించి మనం చెడుగా ఆలోచిస్తూ ఉంటాం, చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా సమాధానం అడిగినప్పటికీ దురుసుగా సమాధానం చెప్తూ ఉంటాం. మీకు చెప్పేది ఏమిటిలే, మీరేంటి మాకు చెప్పేది, మీరు చేసేది ఏంటో మీరు చెప్పేది ఏంటో మాకు తెలుసు అని మనం వాళ్ళని సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి బలహీనుడే. బలహీన వర్గాలలో నుండే దేవుడు సేవకులను ఎన్నుకుంటూ ఉన్నాడు. కొంతమంది ఆ దేవుని యొక్క శక్తిని గుర్తించి, ఆ కృపను గుర్తించి దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని విని బోధించి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా వదులుకుని దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం, అభినందిస్తూ అభిమానిస్తూ ఉంటాం. మరి కొంతమంది విఫలమైపోతూ ఉంటారు. వారి నోటిలో నుంచి వచ్చేది ధర్మశాస్త్రమే, మంచి మాటలే, కానీ క్రియలు చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంటాయి. ప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, యాజకులను నేను ఎన్నుకున్నాను, వాళ్ళని అభిషేకించుకున్నాను. వాళ్ళలో ఉన్నటువంటి అభిషేకము ద్వారా వాళ్ళు వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు దాన్ని వినండి, ఆ వాక్యానుసారం జీవించండి. ఎందుకంటే అభిషేకించబడినటువంటి వారి నోటి ద్వారా వస్తున్న వాక్యము మీ జీవితంలో ఫలిస్తుంది. వారు ఎలాంటి వారైనప్పటికీ వారు చేస్తున్న పాపానికి వాళ్ళే బాధ్యులు. వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన పాపానికి మీరు లెక్క చెప్పనవసరం లేదు. వాక్యాన్ని విన్న తరువాత, వాక్యాన్ని గ్రహించిన తరువాత ఆ వాక్యానుసారం మీరు జీవించకపోతే మీ పాపాలు కూడా మీరే లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. కాబట్టి ఎవరికి వారు ధర్మశాస్త్రాన్ని వినండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దానిలో ఉన్నటువంటి మంచి సుగుణాలను స్వీకరించండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో చాలా ఈజీ అయినటువంటి పద్ధతి, అందరికీ సులువైనటువంటి మార్గము మాట్లాడటం సులువ, బోధించటం చాలా ఈజీ పద్ధతి. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రీచ్ బట్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి పాపే, ప్రతి ఒక్క మనిషి పాపిగానే ఉన్నాడు. పాపము నుండి వైదొలగాలి అంటే దేవుని వైపు చూడాలి. పాపి అయినటువంటి వ్యక్తి ఇంకొక పాపిని చూస్తే పాపములోనికి నడిపించబడతాడు. పాపి అయినటువంటి వ్యక్తి ఆ మనిషిని చూడకుండా ఆ దేవుని చూసినట్లయితే దేవుని మార్గంలో నడిపించబడతాడు. కాబట్టి గొప్పతనం ఎక్కడ ఉంది అంటే వాక్యాన్ని వినటము, వాక్యాన్ని బోధించటము, బోధించిన వాక్యాను ప్రకారం జీవించటమే దేవునికి ఇష్టమైనటువంటి లక్షణము. వాక్యాన్ని బోధించి వేరొక విధముగా జీవించినట్లయితే మన ఆత్మకు మనమే బాధ్యులము అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. అందరూ బోధించేవాళ్లే, అందరూ మాట్లాడేవాళ్లే. చాలాసార్లు గమనించండి ప్రియ సహోదరులారా, ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళు అంత తక్కువ పనులు చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు గారు ఏమంటున్నాడు, పునీత అసిసి గారు ఏమంటున్నారంటే, వాక్యాన్ని బోధించండి, ఇఫ్ నెసెసరీ యు ప్రీచ్ అంటున్నాడు. మీరు వాక్యాన్ని బోధించండి, అవసరమైతే మాట్లాడండి అంటున్నాడు. వాక్యాన్ని బోధించాలంటే మైక్ పట్టుకుని పెద్ద పెద్ద ప్రసంగాలే చెప్పనవసరం లేదు. వాక్యాన్ని బోధించాలి, క్రీస్తు ప్రభువును 10 మందికి పంచాలి అంటే ఒక మైక్ పట్టుకుని మాటల ద్వారానే కాదు, మన జీవిత విధానం ద్వారా కూడా వాక్యాన్ని బోధించవచ్చు. మన మంచి సత్ప్రవర్తన ద్వారా,
ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి మారు మనసు ద్వారా, పశ్చాత్తాప హృదయము ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా కూడా మనం వాక్యాన్ని బోధించవచ్చు. కాబట్టి మైకి పెట్టుకుని మాత్రమే బోధించిన అవసరం లేదు అని పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇఫ్ నెసెసరీ యూజ్ ద వర్డ్స్, అవసరమైతే మాటలు. చూడండి ప్రియ సహోదరులారా, చరిత్రలో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసినటువంటి గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మదర్ తెరీసా. మదర్ తెరీసా ఎక్కడ గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పలేదు, గంటల తరబడి ప్రసంగాలు చెప్పలేదండి. సువార్తను ఆమె చదివింది, సువార్తను ఆమె విన్నది. చదివినటువంటి ఆ శుభవార్త ప్రకారం, దేవుని యొక్క వాక్కు ప్రకారం వాటిని క్రియారూపకములో పెట్టి సేవ చేసింది. అందుకని ఏమంటుంది, కొంతమంది బోధిస్తూ ఉన్నారు, కొంతమంది జీవిస్తూ ఉన్నారు. కొంతమంది మాటల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కొంతమంది క్రియల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రెండు అవసరమే. మాట్లాడకపోతే వాక్యాన్ని మీరు వినలేరు, వినకపోతే విశ్వాసంలో బలపడలేరు. కొంతమంది దేవుడు వాక్యాన్ని బోధించడానికి ఎన్నుకుంటున్నాడు, కొంతమంది ఆ వాక్యాన్ని జీవించడానికి, క్రియారూపకములో ప్రకటించడానికి ఎన్నుకుంటున్నాడు అని మదర్ తెరీసా గారు చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, బోధించే వాళ్ళందరూ కూడా పాటిస్తారు అని కాదు, అలాగే బోధించే వాళ్ళందరూ కూడా పాటించటం లేదని కూడా కాదు. మనం మనుషులను వైపు చూడకుండా దేవుని వైపు చూడమని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వైపు చూడమని ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కొంతమంది మరి సువార్త ప్రచారం అనేది ఒక బిజినెస్ లాగా మారిపోయింది. గొంతుకు సందుకు అనేక సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రేమతో 10 మందికి వాక్యాన్ని ప్రకటించాలి అని ఎంతో దాహము కలిగినటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఈజీ వే టు గెట్ మనీ, చాలా ఈజీగా తొందరగా డబ్బు సంపాదించుకునేది కూడా దేవుని వాక్యమే అని భావించి మాట్లాడటం తెలిస్తే, పాటలు పాడటం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా సేవకులైపోతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రభు అందుకనే జాగ్రత్త వహించండి అంటున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. బోధించే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు, వినేవాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రధానమైన దేవుని యొక్క వాక్యాన్ని అడ్డుగా పెట్టుకొని అనేక విధాలుగా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సత్యం మాట్లాడుకోవాలంటే దేవుని పేరులో ఎన్ని రకాల బిజినెస్లు జరుగుతున్నాయండి. సత్యం మాట్లాడుకోవాలంటే నన్ను నేను కూడా పరీక్షించుకోవాలి. నేను బోధించే శుభవార్త నిజంగా దేవుని పట్ల దాహముతో, ప్రజల పట్ల ప్రేమతో చేస్తున్నానా, లేకపోతే ఏదో ఆశించి చేస్తున్నానా అని నన్ను నేను ఎప్పుడు కూడా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వింటున్న మనం దేవుని యందు ప్రేమతో వాక్యాన్ని వింటున్నానా, నేను ఆత్మీయంగా ఎదగాలి అని నేను వాక్యాన్ని వింటున్నానా, ఏదో ఒక భయముతో, ఏదో ఒక ఆవేదనతో, ఏదో టైం పాస్గా, ఏదో ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయడానికి వాక్యాన్ని వింటున్నానా, నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు చేస్తున్నటువంటి క్రియలను బట్టే మీకు ప్రతిఫలము లభిస్తుంది. మీరు మంచి చెట్టును నాటితే మంచి పండ్లనే తప్పకుండా మీరు స్వీకరిస్తారు. చెడు పండ్లను మీరు నాటితే చెడు పండ్లనే మీరు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మనం మంచిగా వాక్యాన్ని విని వాక్యానుసారం జీవిస్తే మంచి పండ్లను మనం కోసుకుంటాం. వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించకుండా ఈ లోకానుసారం జీవించినట్లయితే ఆయన మనకు చెప్పేదేమిటి, ఆయన చేసేదేమిటి, ఆయన చెప్పిన వాక్యాన్ని నేనెందుకు జీవించాలి, నేనెందుకు వినాలి అని మనం ఆలోచించినట్లయితే విశ్వాసములో ఎదగలేము, దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఈరోజు జాగ్రత్త వహించండి అంటున్నాడు. వాక్యం బోధించే వాళ్ళలారా జాగ్రత్త. ప్రధాన ఆసనముల మీద
కూర్చోవడానికి, ప్రజల చేత గొప్ప గొప్ప పొగడ్తలు పొగిడించుకోవడానికి మీరు బోధకులు కావద్దు. మీలో సేవకుడు అయి మీలో ప్రథమమైనటువంటి వ్యక్తి, గొప్పవాడు కాదలసిన వాడు తగ్గించుకొని ఉండాలి. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎంత గొప్ప బోధకుడు అయినా, ఎంత గొప్ప సేవకుడు అయినా, ఎంత గొప్ప ప్రజలను పరిపాలించే నాయకుడు అయినా, ఎవరిలోనైతే తగ్గింపు లక్షణం ఉంటుందో, నీవు ఏ స్థాయికి వెళ్ళినా, ఏ ఉన్నతమైన స్థాయిలో నీవు అధిరోహించినా, ఎంత ఎత్తు ఎదిగినా, నీవు ఒదిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను లేపుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా గమనించాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనంగా ఉన్నప్పుడు, వినయంగా ఉన్నప్పుడు, తగ్గించుకుని ఉన్నప్పుడు ఆ గ్రామం మాత్రమే కాదు, ఆ ప్రాంతం మాత్రమే కాదు, ఆ రాష్ట్రం మాత్రమే కాదు, నీవు సర్వానికి అధిపతిగా జీవిస్తావు. సర్వాన్ని నీవు పొందుకుని జీవిస్తావు. అందుకనే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. పరలోక రాజ్యమంతా కూడా వాళ్ళదే అని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని, ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తపస్సు కాలములో జీవిస్తున్న మనమందరం కూడా మనల్ని మనం తగ్గించుకుని పాపపు జీవితాన్ని విడనాడి, ఈ లోకపు జీవితాన్ని విడనాడి, పాపపు క్రియల నుండి, మాటల నుండి, ఆలోచన నుండి వైదొలిగి దేవుని వాక్కు వైపు ప్రయాణం చేయమని దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. కపట బోధకుల వలె కాక నిజమైన దేవుని బిడ్డలుగా జీవించమని చెప్తూ ఉన్నాడు. ఈ లోకములో ప్రధాన ఆసనములను అందుకోవడానికి గర్వముతో, అహంకారంతో జీవించకుండా తగ్గించుకొని జీవించమని, తగ్గించుకుని వాక్యాన్ని ప్రకటించమని, తగ్గించుకుని ఇతరులకు సేవ చేయమని, మీరు చేస్తున్న చిన్న పని అయినా మంచి మనస్సుతో, ఉదార స్వభావముతో చేయమని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం చేస్తున్నటువంటి మంచి క్రియలే మనకు దీవెనగా మారతాయి. మనం మాట్లాడిన మంచి మాటలే మనకు ఆశీర్వాదకరంగా మిగులుతాయి. మన మాటలను బట్టే మన గుర్తింపు కూడా ఈ లోకంలో ఉంటుంది. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఇది పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయముతో ఎన్నో మేలులు పొందాలని ఆశపడుతున్నారు. ఎన్నో సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభా, ప్రతి బిడ్డను కూడా దీవించండి. సేవకులమైన మమ్మందరినీ కూడా దీవించండి. మాలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, ఐడెంటిటీ క్రైసిస్ అన్నిటిని కూడా తొలగించండి. మేము తగ్గించుకుని ఇతరులకు సేవకులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, వినయ విధేయతల ద్వారా, తగ్గింపు లక్షణము ద్వారా ప్రజల మధ్యలో సేవ చేసి ప్రజలకు ఆశీర్వాదకరంగా, దేవునికి ఇష్టపూర్వకంగా సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం దేవా. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి. ఆ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ఇప్పుడే, ఈ క్షణమే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరారో వారందరినీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజాబలి పెట్టించిన ప్రతి బిడ్డను, ఈనాటి దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాలను, అలాగే ఈ డివైన్ వాయిస్ ఛానల్ను ఎంతగానో ఆదుకుంటూ, సహకరిస్తూ, ప్రార్థిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా కృషి చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని,
ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ పరమ వైద్యుడా, మమ్మందరినీ ఆశీర్వదించండి. మా అందరిలో తగ్గింపు లక్షణాన్ని దయచేయండి. మా అందరిలో మీ ఆత్మను నింపండి. మా అందరినీ మీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, విదేశాల నుండి ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, లైవ్ చాటు ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆమేన్. అనేక ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలి సమర్పించండి అని కోరుతూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారి కొరతలు, బాధలు తొలగించమని ఆమేన్. ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చీకునుము పాదముతో, చీకునుము పాదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి. నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరిచెను. ధర్మశాస్త్రము ప్రవక్తలు చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనడి సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై మేము భూలోకములో సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంనా ఓసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నారు?
ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నారు. ఎవరి వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో దేవుని అద్భుత కార్యాలను అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు నీ విశ్వాసమే నీవు పొందుకోబోయే స్వస్థతకు, విడుదలకు ప్రధాన కారణం. ఈ దివ్య పూజా బలి ఆశీర్వాద దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండబోతూ ఉన్నాయి. నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను,
మా పౌరాంతుని అగ్రపీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను, అలాగే ఈ ఛానల్ అభివృద్ధికై ఎంతో కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను తాకి స్వస్థపరచమని, విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తున్న, ప్రత్యేకమైన ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ద్వారా మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరికీ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ప్రాణమిచ్చి మనందరినీ మోక్ష భాగ్యంలో చేర్చడానికి నరరూపం దాల్చినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
పూజా బలి ద్వారా మనందరినీ గొప్పగా దీవించి మన కోరికలు నెరవేర్చబోతున్న ఆ గొప్ప దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించును గాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించడం ద్వారా ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహకరించటం ద్వారా మీ అందరూ ఈ ఛానల్ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరినీ ఏ కొదువ లేకుండా ఉన్నతంగా దీవించాలి అని, మంచి ఆయుధారోగ్యాలతో మీ అందరినీ కాచి కాపాడాలని మేమందరం కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కేవలం ఒక దివ్య పూజా బలిలో మాత్రమే కాదు, మా టీం మెంబర్స్ అందరూ కూడా మీకోసం 24 గంటలు మీ అందరి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. లైవ్ చాట్ ద్వారా మీరు పంపిస్తున్నటువంటి ఉద్దేశాల కొరకు, అలాగే ఎవరెవరైతే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి మరీ తల్లి యొక్క ప్రేరట ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభు నిమిత్తము మీరు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన ఉదార స్వభావముతో దేవుడు మీకున్నటువంటి దానిలో దేవుడి మహిమార్థమై సహాయం చేసిన దేవుడు ఎప్పుడు కూడా దానిని వడ్డీతో సహా మీ జీవితంలో ఏరాళముగా కుమ్మరించబోతున్నాడు. మీరు చేస్తున్నటువంటి ఏ ఒక్క మంచి క్రియ దేవుడు దాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది వ్యర్థము కాక నూరంతలుగా మీ జీవితంలో ఫలిస్తూ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మేము ఎంతగానో ప్రోత్సహిస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే గమనించండి, సువార్త పరిచర్య ప్రపంచ నలుమూలలకు చేరాలి, ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలన్నదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశము. కాబట్టి తెలియని వారికి లింక్ పంపించండి. మీరు ఒక్కొక్కరు ఎంతమందికైతే ఈ లింకును పంపించి వాళ్ళు కూడా దివ్య పూజా బలిలో పాలు పంచుకునేటట్టు చేస్తున్నారో అంత గొప్పగా దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు జరుగుతున్నటువంటి దివ్య పూజా బలిలోనికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రత్యేకంగా పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటలకు మీ అందరి క్షేమం కొరకై, మీ అందరి ఆరోగ్యము కొరకు, మీ అందరి తలంపులు నెరవేరాలని దివ్య సప్రసాద ఆరాధనను మీకోసం నడిపిస్తూ ఉన్నాం. దానిలో పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, యూట్యూబ్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసి అని టైప్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మీరు కూడా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. మీ వంతు కృషి మీరు చేస్తున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా మీ అందరిని గొప్పగా దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దివ్య పూజా బలులు సమర్పించాలనుకున్న వాళ్ళు ముందు రోజే మీ ఉద్దేశాలను అక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి మరి పంపించవలసిందిగా కోరుతున్నాం. తద్వారా మరి నెక్స్ట్ రోజు మాసులో లైవ్లో మీ యొక్క ఉద్దేశాలు చదవటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందభరితుడినైతిని, ఇతనిని ఆలకింపుడు అని మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీ
తలంపులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోనట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రకటించదా నీ కృపను గూర్చి పాడిదాని ప్రేమను గూర్చి ప్రకటించదా నిత్యముని పాడిదా నా ప్రభుని కొనియాడిదా నిత్యముని పాడిదా నా ప్రభుని కొనియాడిదా మహిమా ఘనత ప్రభావము చెల్లించుదా మహిమా ఘనత ప్రభావము చెల్లించుదా నీ కృపను గూర్చి